గట్టెక్కిన కష్టం. వత్సల తల్లి ఆమె 10వ ఏట పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వత్సలను రాచి రంపాన పెట్టేది. వత్సల ఇంటి చాకరీ అంతా చేయటమే కాక అడవికి పోయి కట్టె పొల్లలు కూడా ఏరుకు రావాల్సి వచ్చేది. ఆమె అడవికి వెళ్లే దారిలో ఒక చోట పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో చెయ్యి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది. కాని ఆమె అలా చేయకపోవటానికి కారణం ఆమె తమ్ముడు. వాడంటే వత్సలకు ప్రాణం. వాడి మీద ఆమె ఈగను కూడా వాలనీయక వాడి వాటా దెబ్బలు కూడా తానే తినేది. తాను చచ్చిన మరుక్షణం తన తమ్ముణ్ణి సవతి తల్లి ఏ భూస్వామి దగ్గరో పాలేరు పనికి కుదురుస్తుందని వత్సలకు తెలుసు. అనుకోకుండా ఆమె తండ్రి చనిపోయాడు. ఇక తమ జీవితం కుక్కల కన్నా హీనమైపోతుందని ఆమె గ్రహించింది. ఆమె అనుకున్నట్లే సవతి తల్లి వత్సల తమ్ముణ్ణి మోతుబరి ఇంట పనివాడిగా కుదిర్చింది. వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక, వాడికి 10 ఏళ్లన్నా లేవు, పనేం చేస్తాడు, వాణ్ణి చదువుకొనియ్యి అన్నది సవతి తల్లితో. 10 ఏళ్లు లేకపోతేనేం, 25 ఏళ్ల మనిషి తిండి తింటాడు. అంతా తింటూ కూర్చుంటే ఆర్జించిపోయటానికి మీ అయ్య లేడు అన్నది సవతి తల్లి. నా తమ్ముణ్ణి నేను పోషించుకుంటాలే. అడవిలో ఇంకో 2 పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే ఒక ₹1 దొరక్కపోదు అన్నది ఆమె. సవతి తల్లి ఇందుకు అభ్యంతరం చెప్పలేక, ఇంటి పని ఎగ్గొడితే ఊరుకునేది లేదు అని వత్సలను హెచ్చరించింది. ఆమె ఇంటి పని చేస్తూ అడవి నుంచి మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది. ఇలా కొన్నాళ్లు గడిచింది. సవతి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది. వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది. ఆమె ఒకనాడు వత్సలతో, వారంలో నీ పెళ్లి, నీ అయ్య తాగుడుకు ఊరి నిండా అప్పులు చేసిపోయాడు. నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య 2000 ఇస్తానన్నాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అన్నది. ఈ మాట వినేసరికి వత్సలకు మూర్ఛ వచ్చినట్లయింది. ఆ వరహాలయ్య రోగిష్టివాడు. ఆ రోగిష్టివాడితోనా నా పెళ్లి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు అందాల రాసివా? వాడు రోగిష్టి కాడు. వాడి ఒంటి తీరే అంతా. నువ్వు వెర్రి వేషాలు వేయక పెళ్లికి ఒప్పుకో, లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి. ఈసారి ఆమె ఈ పెళ్లి నుంచి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది. తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కాని ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్లి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిలపడింది. పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలను చూడగానే ఆమెను భయపెట్టడానికి పెడబొప్పలు పెడుతూ చెట్టు మీద నుంచి కిందికి దూకింది. చావటానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు. అది చూసి భూతం నివ్వెరపోతూ, నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా? నేనెవరో తెలుసా? భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతికోళ్లు చూపింది. మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వత్సల. భూతం ఈ మాట నమ్మలేకపోయింది. అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు, కాని నీకన్నా చాలా క్రూరమైనది. నువ్వు ఒక్కసారి మింగేస్తావు. మా పిన్ని బతికున్న నాళ్లు కొంచెం కొంచెమే మింగుతుంది. ఆ నరకం అనుభవిస్తే గాని తెలీదు అన్నది వత్సల. మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం. చూస్తే ఏం తెలుస్తుంది? మా పిన్నికి అణిగి మణిగి 1 రోజుంటే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇదే రూపంలో వెళ్తే నిన్ను మర్యాద కూడా చేస్తుంది. నువ్వు డబ్బిస్తానంటే నన్నిచ్చి పెళ్లి కూడా చేస్తుంది అన్నది వత్సల. భూతం ఒక క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం, నేను నీలాగా మారతాను. మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది. 1 రోజంతా మీ పిన్ని చెప్పు చేతల్లో ఉండి చూస్తాను. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నది. వత్సలకి దంతా వ్యర్థ ప్రయాసగా తోచింది. కాని భూతం తెగ ముచ్చట పడుతూ ఉండటం చేత ఆమె సరేనంది. రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో. భూతం అచ్చు వత్సల్లాగా తయారై వెళ్లిపోయింది. వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది. చీకటి పడబోతూ ఉండగా వత్సల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది. అప్పుడే వచ్చేసావేం అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది. ఇంక 1 క్షణం కూడా భూతక్కి చేతి కింద పని చేయలేను. పగలంతా ప్రాణం తినేసింది. వీపు మీద చింతపరికెలతో కొడుతూ ఇంటి పనంతా చేయించింది. ధాన్యం దంపించింది, పెరడు తవ్వించింది. కడుపు నిండా భోజనం పెట్టలేదు.
రాత్రంతా నూకలు విసిరాలట. నా వల్ల కాదు, ఒప్పుకుంటాను. భూతాల్లో కూడా మీ పిన్ని లాంటివి ఉండవు. ఎలాగో ఆమె కళ్ళు గప్పిలా వచ్చాను అన్నది భూతం. భూతం మాటలు ఇంకా పూర్తి కాకపూర్వమే వత్సల సవతి తల్లి చింతబరిక చేత పట్టుకుని వచ్చి, నాకు తెలుసు పనే కొట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటావని, దొంగ మొహందానా, ఇంటికి పద అన్నది. ఆమెను చూడగానే వత్సల చప్పున చెట్టు చాటుకుపోయింది. భూతం అదిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది. అది చూసి వత్సల సవతి తల్లి కెవ్వున అరిచింది. 24 గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కళ్ళారా చూడగానే ఆమెకు మతిపోయింది. వెర్రి చూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది. భూతం ఒక బరువైన డబ్బు మూటను వత్సల కాళ్ల ముందు పారేసి, నీకు నీ పిన్నికి ఒక దండం, ఎరక్కపోయి ఈ ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఎగిరిపోయింది. వత్సల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. అడవిలోకి పారిపోయిన సవతి తల్లి మళ్లీ తిరిగి రాలేదు. వత్సల ఆమె కోసం వెతికించింది, కాని ఆమె జాడ దొరకలేదు. కాలక్రమాన వత్సల తనకు నచ్చిన వాణ్ణి పెళ్లాడి తన తమ్ముణ్ణి తన వద్దనే ఉంచుకుంది. భూతం ధర్మమా అని ఆమె కష్టం గట్టెక్కింది. కథ సమాప్తం.